ఈరోజు నా దైవం, మా కుటుంబానికి దైవం, భారతదేశ ప్రజల్లో అనేక మంది గుండెల్లో ఒక స్థానం ఏర్పరచుకున్నటువంటి ఎన్టీఆర్ ముద్దుబిడ్డ, ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు కేంద్రం ఇవ్వటం చాలా ఆనందం, హర్షణీయం. నిజంగా అవన్నీ మాకు వచ్చేట్టు ఫీల్ అవుతున్నాం. రాత్రి ఆయనతో నేను 9:30 ఫోన్ మాట్లాడితే ఒకటే అన్నాడు, నాకు వస్తే మా తమ్ముడికి వచ్చేటే కదా అన్నాడు. నా జీవితానికి అది చాలు, నాకు వస్తే మా తమ్ముడికి వచ్చేటే కదని నన్ను. సార్ అదే ఆనందంతో ఉన్నాం సార్, రేపు సంబరాలు చేసుకుంటున్నాం. నాకు తెలియదు కొట్టనంటే ఇప్పుడే నేను చూశాను దీని టీవీలో అన్నాడు. నిజంగా ఆయన నటనని, ఆయన రాజకీయంలో ప్రజలు చేసే సేవని, అదే రకంగా కళాత్మ తల్లి ఒక ముద్దుబిడ్డగా హిందూపురం ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఒక సేవకుడిగా, బసారామ తారకం వాళ్ళ తల్లి పేరుతో పెట్టిన హాస్పిటల్లో ఎంతోమంది క్యాన్సర్ బాధపడుతున్న వారిని ఎంతో తక్కువ ఖర్చుతో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం చేయించినటువంటి మహనీయుడు. ఇక్కడి నుంచి అయితే నేనైతే దాదాపు ఇప్పటికి ఆయనతో పరిచయం అయిన తర్వాత 3-4 వేల మందిని పంపించుంటా. ఒక పార్టీ చూడను, ఒకరిని చూడను, బాగలేనప్పుడు అందరూ నాకు సమానం. ఎంతోమంది బాగుపడినారు ఈరోజు బ్రహ్మాండంగా. అటువంటి మహానుభావుడికి రావటం మా అదృష్టం. అదే రకంగా కేంద్ర మోడీ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఎక్కువ మోతాదులో అవుట్లు కాల్చడం, అందరూ స్వీట్లు పంచడం, అక్కడ ఈరోజు సంబరాలు జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నా. ఏమైనా ఈరోజు వరుసగా హిట్లు కొడుతున్నటువంటి మా హీరో 63 ఏళ్ళున్నా 30 ఏళ్ల యువకుల్లాగా ఫైటింగులు చేస్తూ, డ్యాన్సులు చేస్తూ అన్ని హిట్లు కొడుతున్నటువంటి మా హీరో ఇంకా ముందుకెళ్ళాలని, భవిష్యత్తులో రాజకీయ రంగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి బ్రహ్మాండంగా ఒక వెలుగు వెలగాలని చెప్పి ఆ సాయిబాబా దేవుడిని నేను కోరుకుంటున్నాను.